ఫ్రెండ్స్, ఏదైనా మూవీ చూడాలి అనుకుంటే ముందు చూసేది IMDb రేటింగ్. నేను చెప్పబోయే ఈ 5 మూవీస్ మీ మతిని పోగొడతాయి. ఇవి మీ సమయాన్ని అస్సలు వృధా చెయ్యవు. మీరు మంచి రేటింగ్తో పాటు కంటెంట్ ఉన్న మూవీస్ చూడాలి అనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నంబర్ 1. 25 సంవత్సరాల కింద మిస్ అయిన ఒక బస్ ఇప్పుడు మళ్ళీ బయటికొచ్చింది. కథ రుద్ర అనే ఒక పోలీస్ ఆఫీసర్ది. అతనికి ఒక పెద్దింటి అబ్బాయి మిస్సింగ్ కేసును ఇస్తారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అతనికి ఒక రహస్యం దొరుకుతుంది. అది ఒక పాత సంఘటనతో ముడిపడి ఉంటుంది. ఎలాగైతే రుద్ర కేస్ నీలోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తాడో అతనికి ఇది నార్మల్ క్రైమ్ కేస్ కాదు అని అర్థమవుతుంది. మిస్ అయిన అబ్బాయి కేస్ ఆ బస్సుతో ముడిపడి ఉంటుంది. ఆ బస్సు ఇప్పుడు మళ్ళీ బయటికొచ్చింది. మీకు థ్రిల్లర్ మూవీస్లో ఆధ్యాత్మిక రహస్యాలు మరియు సైకాలజికల్ ట్విస్ట్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. మూవీ పేరు రుద్ర గరుడ పురాణ. IMDb రేటింగ్ 8.1గా ఉంది. నంబర్ 1. ఒక అబ్బాయి ఉంటాడు. అతను ఎవరో తెలియని ఒక అమ్మాయికి సహాయం చేస్తాడు. అతనికి తెలీదు అదే అతన్ని ప్రమాదంలో పడేస్తుంది అని. కథ అజయ్ శ్రీవాస్తవ్ అనే ఒక అబ్బాయిది. అతను ఒక సైబర్ ఎక్స్పర్ట్. ప్రమాదంలో ఉన్న అమ్మాయిల్ని కాపాడటానికి అతను ఒక మొబైల్ యాప్ క్రియేట్ చేస్తాడు. ఒకరోజు అతనికి సహస్ర అనే అమ్మాయి కాల్ వస్తుంది. అజయ్ ఆమెకు సహాయం చేయడానికి వెళ్తాడు. కానీ దాంతోపాటు అతనికి ఎన్నో ప్రమాదాలు వస్తాయి. నంబర్ 2. ఎలాగైతే ఆ అమ్మాయి యొక్క నిజాలు తెలుసుకోవాలి అనుకుంటాడో అలాగే ఇది సహాయం మాత్రమే కాదు, అతన్ని ఎవరో గమనిస్తున్నారు అని కనుక్కుంటాడు. సహస్ర ఎవరు, అతని ఎవరు గమనిస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మీకు సస్పెన్స్, సైబర్ క్రైమ్ మరియు కథలో సడన్గా వచ్చే ట్విస్ట్లు ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. మూవీ పేరు కాలింగ్ సహస్ర. నంబర్ 3. ఒక అమ్మాయి తన బిడ్డకు జన్మనివ్వడానికి హాస్పిటల్ వైపు పరిగెడుతుంది. కానీ ఒక యాక్సిడెంట్ తన జీవితాన్ని మార్చేస్తుంది. నందిని అనే అమ్మాయి పురిటి నొప్పిలతో హాస్పిటల్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. దారిలో తన కారు ఒక రాహుల్ అనే అబ్బాయి కారుతో ఢీకుంటుంది. ఆ ఘటన తర్వాత ఆమె గాయపడుతుంది. తను బ్రతికి ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఈ కథ కేవలం యాక్సిడెంట్ మాత్రమే కాదు, ఇది సస్పెన్షన్తో నిండిన కథ. స్టార్టింగ్ మాత్రమే. నందిని హాస్పిటల్కి వెళుతుంది కానీ విషయం అక్కడితోనే ఆగదు. మెల్లమెల్లగా ఘటన యొక్క రహస్యాలు బయటపడతాయి. ఇది కేవలం యాక్సిడెంట్ మాత్రమేనా, లేదా ఏదైనా రహస్యం దాగి ఉందా? మీకు సస్పెన్స్ థ్రిల్లర్తో పాటు భయం, బాధ, లాస్ట్ వరకు బయటపడని రహస్యాలు ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. మూవీ పేరు ఇన్సెక్యూర్. నంబర్ 4. ఒక బలవంతుడు ప్రతి ఊరిలో తన బలంని చూపిస్తాడు. అతను ఒక యాత్రకి వెళ్తాడు. అతను ఊరూరుకి వెళ్ళి బలవంతులతో పోటీ పడతాడు. ఈ మూవీలో రాజనీతి, ప్రేమలో మునిగిపోవడం లాంటివి చూడటానికి లభిస్తాయి. ఫస్ట్ హాఫ్ కలల ప్రపంచంలో ఉన్నట్లు ఉంటుంది. అందమైన ఫ్రేమ్, మెల్లగా సాగుతున్న కథ రంగుల ప్రపంచంలా ఉంటుంది. ఎలాగైతే కథ ముందుకు వెళ్తుందో. VFX, లొకేషన్, బ్యాక్గ్రౌండ్, మ్యూజిక్ మరియు కెమెరా వర్క్ చాలా బాగుంటాయి. కానీ స్క్రిప్ట్ మరియు పాత్రలు ఎక్కడో మిస్ అయినట్టు ఉంటుంది. కానీ ఒక్కసారి మూవీని చూడవచ్చు. మూవీ పేరు మలై కొట్టాయి వాలీబాల్. నంబర్ 5. ఒకరోజు ఆకాశం నుండి ఏదో పడుతుంది. అది ఉల్కపిండం కాదు, డ్రోన్ కాదు. అది చూడడానికి అమాయకంగా కనిపిస్తుంది, కానీ మనుషుల కన్నా ఎక్కువ తెలివి దానికి ఉంటుంది. మరియు ఒక మిషన్ మన భూమి యొక్క తలరాతని మార్చేయగలదు. ఒక అబ్బాయి ఉంటాడు. అతనికి పంటలు మరియు భూమి మీద ఎంతో ప్రేమ ఉంటుంది. అతనికి ఒక ఏలియన్ దొరుకుతాడు. దాని తర్వాత అతని జీవితం అతలాకుతలమవుతుంది. ఆ ఏలియన్ భూమి కింద దాగి ఉన్న ఒక రహస్యాన్ని బయట తీయడానికి వస్తుంది. ఈ ఏలియన్ కేవలం క్యూట్గా మాత్రమే కాదు, దాని దగ్గర మనుషులు అత్యాశ మరియు పర్యావరణాన్ని వినాశనం కాకుండా ఆపే శక్తి ఉంది. మీకు మనసుకు టచ్ చేసే విజువల్లీ, ఫ్యామిలీతో చూసే మూవీ చూడాలి అనుకుంటే ఈ మూవీ మిమ్మల్ని అస్సలు నిరాశపరచదు. మూవీ పేరు అయలాన్. IMDb రేటింగ్ 6.7గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజే వీడియో.
వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.